ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఇంట్రో వీడియో. మీరు ఇటువంటి ఇంట్రో వీడియోస్ అదేవిధంగా కార్టూన్ వీడియోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి సీన్లో చూడండి, ఇక్కడ మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అదేవిధంగా మనకు ఒక ట్రైన్ ఇన్సైడ్ ఇమేజ్ ఉంది, అదేవిధంగా ఇక్కడ కొన్ని క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ కార్టూన్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. సో ఇటువంటి ఈ క్యారెక్టర్స్ ఈ ఇమేజెస్ ఏ విధంగా ఇప్పుడైతే మనం డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో క్రియేట్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడైతే మనం ఈ ఇమేజెస్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా మీరు మీ మొబైల్లో ఇమేజ్ సెర్చ్ యాప్ అయితే మీరైతే ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. సో మనమైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకుందాము. అందుకోసం మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా కార్టూన్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అని మీరు ఇక్కడ టైప్ చేయండి. ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అని మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టైప్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని కార్టూన్ ఫారెస్ట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అయితే మనము ఇక్కడైతే చూడవచ్చు. సో ఇక్కడ మీకు ఏదైతే నచ్చుతుందో నచ్చిన దానిని మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సింపుల్గా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా మీ మొబైల్లో ఈ ఇమేజ్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ మనము వాటర్ మార్క్ లేకుండా మీరైతే ఆ ఇమేజ్ పై చూసుకోవాలి. ఆ వాటర్ మార్క్ లేనటువంటి ఇమేజ్ని మాత్రం మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ట్రైన్ ఇన్సైడ్ ఇమేజ్ కార్టూన్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇక్కడ ఈ ట్రైన్కి సంబంధించినటువంటి ఇన్సైడ్ ఇమేజెస్ ఉంటాయి కదా, అంటే మనం ఇక్కడ లోపల సీన్స్ అయితే మనం క్రియేట్ చేసాం కదా, ఆ లోపల సీన్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకి ఇమేజ్ అయితే వస్తుంది. సో ఈ ఇమేజ్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మనం చూసినటువంటి ఫస్ట్ ఇంట్రో సీన్లో ఇక్కడ క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి కదా పక్కన, వాళ్ళ పక్కన చూడండి క్యారీ బ్యాగ్ పిఎన్జీ అని టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడైతే మీరు సెర్చ్ చేసి మీకు ఇక్కడ చాలా రకాల బ్యాగ్స్ అయితే మనకి ఇక్కడ కనబడతాయి. వీటిని అయితే ఇక్కడ మీకు నచ్చినటువంటి బ్యాగ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఈ ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇమేజెస్ ఉన్నాయి కదా, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఇక్కడ కొన్నిట్లో రిమూవ్ అవుతుంది, కొన్నిట్లో అయితే రిమూవ్ కాదు. ఆ డౌన్లోడ్ చేసినటువంటి ఇమేజెస్ ఉన్నాయి కదా, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మనం అయితే ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. సో అందుకోసం మీరు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత బీజీ రిమూవర్ అని టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. ఈ విధంగా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే మీరైతే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని అడుగుతుంది. మీరు ఏ ఇమేజ్ని అయితే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇమేజెస్ ఉంటాయి కదా, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మనమైతే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇప్పుడు క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, వాటికి బ్యాక్గ్రౌండ్ అయితే అలాగే ఉంటుంది. వాటిని ఇక్కడ నుంచి అయితే మీరు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి మీరైతే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సెకండ్ స్టెప్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం కొన్ని ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్రైన్ సీన్ తీసుకున్నాం కదా, అంటే ట్రైన్ ఇన్సైడ్ ఇమేజ్, వాటిని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మనమైతే నేనైతే చాట్ జీపీటీ ఓపెన్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మనము కిటికీ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఈ విధంగా మనమైతే మొబైల్లో చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ తీసుకున్నటువంటి ఆ ఇమేజ్ అయితే మీరు ఇక్కడైతే మీరైతే ఉంచాల్సి ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు ఫోటో గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసినటువంటి ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజ్ని అయితే మీరు ఇక్కడైతే ఉంచండి. సో ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ యొక్క కిటికీ బ్యాక్గ్రౌండ్ అయితే మీరైతే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. మనము ఆ బిజీ రిమూవర్లో రిమూవ్ చేస్తే మనకైతే కొంత పర్ఫెక్ట్గా అయితే రాదు. మనం ఇక్కడ నుంచి అయితే ఆ కిటికీ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. దాన్ని అయితే గ్రీన్ స్క్రీన్ లేదా బ్లూ స్క్రీన్లోకి అయితే మార్చుకోవాలి. మనమైతే క్రోమా కీ అనేది ఆన్ చేసి వాటిని అయితే పర్ఫెక్ట్గా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనమైతే ఈ ఇమేజ్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆస్క్ చాట్ జీపీటీ ఉంది కదా, ఇక్కడ మీరు ఇంగ్లీష్లో ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తెలుగులో ఇచ్చినా కానీ ఆ చాట్ జీపీటీ అర్థం చేసుకొని మీకు పర్ఫెక్ట్గా మీరు కావాల్సినటువంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అయితే ఇక్కడ నుంచి అయితే చాట్ జీపీటీ అయితే మనమైతే క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఇందుకోసం మీరు ఇక్కడ తెలుగు నుంచి అయితే మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. సో అందుకోసం నేను ఏ విధంగా ప్రాంప్ట్ ఇస్తానో చూడండి. నేనైతే ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను చూడండి. ఏ చాట్ జీపీటీ ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్ని కిటికీ యొక్క బ్యాక్గ్రౌండ్ నాకు గ్రీన్ స్క్రీన్లో ఇవ్వు అని నేనైతే ఇక్కడైతే తెలుగులోనే టైప్ చేశాను. అంటే నేను వాయిస్ రికార్డింగ్ చేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది.
సో మీరు కూడా మీకు ఇంగ్లీష్ రానవసరం లేదు, మీకు ఏదైతే మీ మైండ్లో ఉంటుందో మీకు ఉన్నటువంటి ఇమేజ్ మీకు పర్ఫెక్ట్గా లేదో ఆ ఇమేజ్ని మీకు ఏ విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ అయితే ఆ ఇమేజ్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయండి. చాట్‌జీపీటీలో ఇంపోర్ట్ చేసిన తర్వాత అక్కడ మీరు కింద ప్రాంప్ట్ అయితే ఇచ్చేసేయండి, తెలుగులో ఇచ్చేసేయండి, పర్లేదు, అర్థం చేసుకొని మనకు చాట్‌జీపీటీ అయితే మనకు కావాల్సిన ఇమేజ్ని అయితే జనరేట్ చేసి ఇస్తుంది. మీకు ఆ విధంగా ఫస్ట్ అయితే పర్ఫెక్ట్ రాలేదనుకో మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఇమేజ్ అయితే ఇక్కడ నుంచి అయితే క్రియేట్ చేయవచ్చు. సో చాట్‌జీపీటీ చాలా ఈజీగా మనకు నచ్చినటువంటి ఇమేజ్ని అయితే ఇస్తుంది. ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఆ టైం తర్వాత మనమైతే ఈ ఇమేజ్ మనకు వస్తుంది, అప్పుడైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే చాట్‌జీపీటీ ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేసి ఇచ్చింది. సో ఈ జనరేట్ చేసిన ఇమేజ్ని మీరైతే ఇక్కడ నుంచి అయితే సేవ్ చేసుకోవాలి. సో ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే మనకు ఒక కార్టూన్కి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ పేరు వచ్చేసి సరల్ టూన్ యాప్. మీరైతే ఇప్పుడు ఆ సరల్ టూన్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓకే, మీ మొబైల్లో మీరు సరల్ టూన్ యాప్ అయితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేయాలి. మనం ఈ యాప్ నుంచి ఏంటంటే మనకు ట్రైన్ సీన్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, కార్టూన్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ని మనం ఇక్కడ నుంచి తీసుకొని యానిమేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం మీరు సింపుల్గా ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హ్యూమన్ అని ఉంటుంది, హ్యూమన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఫ్రీ క్యారెక్టర్స్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని ప్రో క్యారెక్టర్స్ ఉంటాయి. మీరు ప్రో క్యారెక్టర్స్ యూజ్ చేయాలంటే లాగిన్ అయిన తర్వాత మనకు కొన్ని ఇక్కడ నుంచి అయితే కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, ఆ పాయింట్స్ని యూజ్ చేసి మీరైతే ప్రో క్యారెక్టర్ కూడా యూజ్ చేయవచ్చు. నేనైతే ఫ్రీ క్యారెక్టర్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఫ్రీ క్యారెక్టర్ మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ క్యారెక్టర్ అయితే ఇక్కడ సీన్లోకి వచ్చేసింది. సీన్లోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ షాడో తీసేస్తున్నాను. షాడో చేసిన తర్వాత ఇక్కడ నేను కంపోజిట్లోకి వెళ్తే మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే నేనైతే గ్రీన్ స్క్రీన్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఈ క్యారెక్టర్కి మనకు సిట్టింగ్ యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకోసం యానిమేషన్ మనము ఇక్కడ క్రియేట్ చేయాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ క్రియేట్ యానిమేషన్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం వాకింగ్ సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయి. అదేవిధంగా మళ్ళీ మనకు సిట్టింగ్ కావాల్సిన సీన్స్ ఈ విధంగా ఆ సిట్టింగ్ సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి సిట్టింగ్ ఆన్ చైర్ అని ఉంది, సిట్టింగ్ ఆన్ నీ అని ఉంది, కొన్ని ఇక్కడ మనకు సిట్టింగ్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనము సిట్టింగ్ ఆన్ చైర్ అని ఉన్నటువంటి ఆప్షన్ మీద మనము ట్యాప్ చేసి ఇక్కడైతే డ్రాగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ సిట్టింగ్ సీన్ అనేది 1 సెకండ్ మాత్రమే వస్తుంది. తర్వాత ఐ బ్లింక్ అనేది వచ్చి మళ్ళీ మనకు స్టార్టింగ్ నుంచి వచ్చినట్టుగా మనకైతే కొన్ని స్క్రీన్లో రికార్డింగ్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇక్కడ యారో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ లూప్ అని ఉంది కదా, ఈ లూప్ అయితే పెంచేసేయండి. ఈ విధంగా నేను ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ వరకు అయితే పెంచాను లూపు. ఈ విధంగా లూప్ పెంచి ఈ విధంగా ఉంచేసేయండి. ఉంచిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మనము ఆల్రెడీ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఆ 3 క్యారెక్టర్స్ని ఒకేసారి తీసుకొని అయితే మనమైతే యానిమేషన్ చేద్దాం. సో అందుకోసం ఇక్కడ చూడండి పైన లాగిన్ పక్కన మనకు తీసుకున్నటువంటి క్యారెక్టర్ ఉంది, దాని పక్కన ప్లస్ సింబల్ ఉంది. మళ్ళీ ఆ ప్లస్ సింబల్ మీద మీరు ట్యాప్ చేస్తే మళ్ళీ క్యారెక్టర్లోకి వస్తాము. ఈ విధంగా క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వేరే క్యారెక్టర్ తీసుకున్నాను. మళ్ళీ ఆ క్యారెక్టర్ మీద ట్యాప్ చేయండి పైన. ఆ విధంగా ట్యాప్ చేస్తే మనకైతే ఆ సీన్లోకి వస్తుంది ఆ క్యారెక్టర్. సో ఈ విధంగా షాడో అనేది నేను తీసేస్తున్నాను. షాడో తీసేసి మళ్ళీ ఇక్కడ క్రియేట్ యానిమేషన్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ వాకింగ్ అనేది సిట్టింగ్లోకి వెళ్ళాను. సిట్టింగ్లోకి వెళ్ళి సిట్టింగ్ ఆన్ చైర్ అని ఉంది, దీని యొక్క మళ్ళీ లూప్ అయితే మళ్ళీ 20 సెకండ్స్ వరకు అయితే పెంచుతున్నాను. సో ఫ్రెండ్స్ నేనైతే ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను ఆ వీడియోస్ చూసి ఉంటే మీరు ఈ సరల్ టూన్ యాప్ అయితే ఏ విధంగా యూజ్ చేయాలో మీకైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ విధంగా కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నాను. సో మీకు తెలియనట్లయితే నేను సరల్ టూన్ యాప్ సంబంధించిన లింక్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూసి మీరైతే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా నేను మళ్ళీ ఇంకో క్యారెక్టర్ తీసుకోవాలంటే మళ్ళీ ప్లస్ సింబల్లోకి వెళ్ళాను. ప్లస్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఇంకో క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన క్యారెక్టర్ మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ మనకు స్క్రీన్లోకి అయితే ఆ క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ క్రియేట్ యానిమేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిట్టింగ్ అని ఉంటుంది, సిట్టింగ్ అని చైర్ అని ఉంటుంది, ఇక్కడ డ్రాగ్ చేశాను. చూడండి చాలా పర్ఫెక్ట్గా చేయాలి డ్రాగ్ అయితే, సారీ రావట్లేదు. ఈ విధంగా డ్రాగ్ చేసి వదిలేశాను. మళ్ళీ దీని యొక్క సెకండ్స్ అయితే నేను ఈ విధంగా పెంచుకుంటూ ఉన్నాను. నేను ప్రతి ఒక్క క్యారెక్టర్ యొక్క సెకండ్స్ అయితే 20 సెకండ్స్ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనమైతే ఆల్రెడీ 3 క్యారెక్టర్ తీసుకున్నాం కదా, ఇప్పుడైతే మనమైతే ఈ 3 క్యారెక్టర్స్ యొక్క ప్రివ్యూ అనేది ఇక్కడ మనమైతే ట్యాప్ చేస్తే మనకైతే ఆ ప్రివ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది, అక్కడ మనమైతే క్యారెక్టర్స్ పొజిషన్ అనేది కరెక్ట్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని రికార్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనమైతే ప్రివ్యూ చూద్దాం.
సో ఈ విధంగా మనమైతే ప్రివ్యూలోకి వచ్చిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా క్యారెక్టర్స్ అయితే మనం తీసుకున్న 3 క్యారెక్టర్స్ ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. అంటే మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు దీన్ని అయితే ఈజీగా తీసేయవచ్చు. సో ఈ విధంగా నేను క్యారెక్టర్ తీసుకున్న తర్వాత చూడండి నేనైతే ఒక హ్యాండ్ ఫింగర్తో ఈ విధంగా జరుపుతూ ఉన్నాను. ఈ విధంగా జరిపి మళ్ళీ ఈ క్యారెక్టర్ని అయితే నేను ఈ విధంగా ఉంచిన తర్వాత చూడండి ఈ క్యారెక్టర్ ఉంది కదా, ఈ క్యారెక్టర్ నాకైతే టర్న్ కావాలంటే ఫ్లిప్ కావడం కోసం నేను ఏం చేస్తానంటే చూడండి ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా, లేయర్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి సగీనా ఉంది. ఆ సగీనాన్ని అయితే ఫ్లిప్ చేస్తున్నాను. ఫ్లిప్ చేస్తే మనకైతే క్యారెక్టర్ అయితే టర్న్ అవ్వడం జరుగుతుంది. చూడండి టర్న్ అయింది. సో ఈ విధంగా టర్న్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు చూడండి పైన కీప్ ప్లేయింగ్ ఉంది అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు చూడండి మనం తీసుకున్నటువంటి యానిమేషన్ అయితే సిట్టింగ్ యానిమేషన్ కాబట్టి మనకి ఈ విధంగా క్యారెక్టర్స్ కీప్ ప్లేయింగ్ అంటే మనకైతే మనం ఇచ్చినటువంటి యానిమేషన్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీరు మీ మొబైల్లో ఏదైనా ఒక స్క్రీన్ రికార్డర్ అనేది డౌన్లోడ్ చేసుకొని అది మళ్ళీ చూడండి స్క్రీన్ రికార్డర్ అనేది కొన్ని మొబైల్లో ఆటోమేటిక్గా మొబైల్లో ఉంటుంది. ఆ మొబైల్ స్క్రీన్ రికార్డర్ కన్నా మీరైతే ఏదైనా ఒక ప్లే స్టోర్ నుంచి ఒక మంచి స్క్రీన్ రికార్డర్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడైతే ఈ విధంగా టోటల్గా ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా మూవ్స్ అనేది ఇచ్చిన తర్వాత మీరైతే ఈ యానిమేషన్ని మీరైతే స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు కీప్ ప్లేయింగ్ అని పైన ట్యాప్ చేసి మీరైతే ఈ విధంగా స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి. సో ఈ విధంగా రికార్డింగ్ చేసుకున్న తర్వాత మనమైతే ఎడిటింగ్ అనేది కైన్మాస్టర్ యాప్లో చేసుకోవాలి. నేనైతే కైన్మాస్టర్ యాప్ అయితే యూజ్ చేస్తాను. మీకు కూడా కైన్మాస్టర్ యాప్ అయితే లింక్ కావాలంటే నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. నేనైతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ కైన్మాస్టర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనమైతే కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేద్దాం. సో నెక్స్ట్ అయితే మనము కైన్మాస్టర్ అనే యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీడియా ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫస్ట్ ఇమేజ్ ఉంటుంది కదా, ఫారెస్ట్కి సంబంధించిన ఇమేజ్ ఇక్కడైతే మీరైతే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని మీరు ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ చూడండి పైన ప్యాన్ అండ్ జూమ్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ పొజిషన్ ఉంటుంది, ఎండ్ పొజిషన్ ఉంటుంది. మీరు స్టార్ట్ పొజిషన్ మీద ట్యాప్ చేసి రెడ్ మార్కర్ అయితే అక్కడ ఉంటుంది. స్టార్ట్ పొజిషన్ మీద మీరు సింపుల్గా ఈ ఇమేజ్ ఉంటుంది కదా, ఈ ఇమేజ్ని మీరు ఈ విధంగా 2 హ్యాండ్స్తో ఈ విధంగా ఫుల్ జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూడండి స్టార్ట్ పొజిషన్లో మనకైతే ఒక మార్కర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అంటే మనము స్టార్టింగ్ పొజిషన్ అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ మనకైతే బాక్స్ అనేది చూపిస్తుంది. మీరు ఈ విధంగా స్టార్ట్ పొజిషన్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎండ్ పొజిషన్ ఉంది కదా, ఎండ్ పొజిషన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఎండ్ పొజిషన్ అనేది ఏ విధంగా కావాలి మీకు సీన్ అనేది ఇక్కడైతే ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే ఎండ్ పొజిషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో ఈ విధంగా ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది. ఆ ప్లే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా చూడండి మనకైతే ఈ స్క్రీన్లో తీసుకున్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మూవ్ అవుతూ ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. మనకు ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ జరుగుతూ ఉంటుంది అనమాట. మనకు ట్రైన్ వెళ్తున్నప్పుడు మనకు సీన్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి బ్యాక్ వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది కాబట్టి మనకైతే వాతావరణం అంటే బ్యాక్గ్రౌండ్ సో ఈ విధంగా మనకైతే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్యాన్ అండ్ జూమ్ ఈ విధంగా మీరైతే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ అయితే కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే నేను ఫాస్ట్గా మూవ్ అవ్వడం కోసం ఈ విధంగా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఫాస్ట్గా మూవ్ అయ్యేటట్టు మీరైతే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ అదే బ్యాక్గ్రౌండ్ ట్యాప్ చేసి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డూప్లికేట్ అనండి. ఈ విధంగా మీకు ఎన్ని డూప్లికేట్ అంటే మీకు ఎన్ని సెకండ్స్ వరకు అయితే ఈ బ్యాక్గ్రౌండ్ కావాలో అంటే మీరు చేసేటువంటి వీడియో ఉంటుందో అన్ని సెకండ్స్ వరకు అయితే ఈ విధంగా మీరైతే కాపీ పేస్ట్ అనేది చేస్తూ ఉండండి, డూప్లికేట్ చేసుకోండి. ఈ విధంగా డూప్లికేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ప్లే చేస్తూ ఉండండి. మీకు ఆ సీన్ అనేది ఏ విధంగా వచ్చిందో మీకు తెలుస్తూ ఉంటుంది. చూడండి ఈ విధంగా మళ్ళీ సీన్ అవును ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు లేయర్లోకి వెళ్ళండి. ఈ విధంగా లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే చాట్ జీపీటీలో మీరైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ట్రైన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేశారు కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఇక్కడైతే తీసుకోవాలి. సో అందుకోసం నేను ఆ ట్రైన్కి సంబంధించిన సీన్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా సీన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఈ తీసుకున్నటువంటి ఇమేజ్ ఉంటుంది కదా, ఈ ఇమేజ్ని టోటల్ వీడియో మొత్తం ఈ విధంగా రైట్ సైడ్ అనేది మనం పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత మళ్ళీ అదే సీన్ మీద మీరు అంటే ఆ ఇమేజ్ మీద ఈ విధంగా ట్యాప్ చేసి దీని యొక్క పొజిషన్ అనేది ఎక్కడ ఏ విధంగా కావాలో మీరు స్క్రీన్ మీద ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి.
సెట్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఫుల్ స్క్రీన్ అయితే నేను సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు రైట్ సైడ్ కొన్ని ఆప్షన్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కిందికి మనము క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా క్రోమా కీ అయితే వర్క్ అవ్వడం లేదు, ఎందుకంటే కీ కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. సో ఆ కీ కలర్లోకి వెళ్ళిన తర్వాత మీకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటుందో ఆ కీ కలర్ అనేది చేంజ్ చేసుకోండి. ఈ విధంగా చేంజ్ చేసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్గా రావాలంటే కీ కలర్ వేరే చేంజ్ చేసేయండి, మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇమేజ్ అయితే. సో ఈ విధంగా నేను కీ కలర్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి అయితే ప్లే చేస్తూ ఉండండి. చూడండి ఈ విధంగా మనకైతే ఎంటీ ట్రైన్ మనకైతే మూవ్ అవుతున్నట్టుగా ఉంది ఇక్కడ. సో ఈ విధంగా ట్రైన్ అనేది మూవ్ అనే సీన్ అయితే మనకి వచ్చేసింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనము క్యారెక్టర్స్ అయితే ఇక్కడైతే తీసుకొని రావాల్సి ఉంటుంది. సో మనము సరల్ టూన్ యాప్లో రికార్డింగ్ చేసాం కదా, ఆ క్యారెక్టర్స్ అయితే మనం ఇక్కడ తీసుకొని వద్దాం. సో అందుకోసం మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు సరల్ టూన్ యాప్లో రికార్డింగ్ చేసినటువంటి వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియో అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా నేనైతే వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేయాలి. ఇప్పుడు వీడియో మీద ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా వన్ సైడ్ ఒకసారి సెట్ చేయండి. వన్ సైడ్ అంటే సీట్స్ మీద ఉంటారు కదా క్యారెక్టర్ సిట్టింగ్ అనేది, ఆ విధంగా మీరైతే ఫస్ట్ అయితే క్రాప్ చేసుకోండి. ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళాలి. సైడ్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఈ విధంగా క్రాప్ చేయండి. సో ఈ విధంగా నేనైతే ఈ 2 క్యారెక్టర్స్ ఒకసారి సెట్ చేస్తాను. మళ్ళీ ఈ విధంగా క్రాప్ చేసిన తర్వాత మళ్ళీ క్రోమా కీ ఉంటుంది, ఆ క్రోమా కీ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మనకి ఈ విధంగా సైజ్ అనేది పెంచుకోవచ్చు. సో ఈ విధంగా పెంచుకున్న తర్వాత ఈ విధంగా నేనైతే సిట్టింగ్ అనేది అలా పొజిషన్ అనేది ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత కలర్ అడ్జస్ట్మెంట్ అనేది ఫస్ట్ మీరు చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. సో ఈ విధంగా నేనైతే సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే వీడియో ఉంది కదా, సో ఈ వీడియోని ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ చూడండి డూప్లికేట్ అంటున్నాను. ఈ విధంగా డూప్లికేట్ అన్న తర్వాత మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళండి. డూప్లికేట్ తీసుకున్న తర్వాత నేను స్క్రీన్ రికార్డింగ్ మొత్తం ఒకే వీడియోలో తీసుకున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ డూప్లికేట్ తీసుకున్నాను. లేదా వేరే వే చేసుకున్నారనుకోండి మీరు మళ్ళీ మనమైతే లేయర్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే సింపుల్గా క్రాపింగ్లోకి వెళ్ళాను. క్రాపింగ్లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఈ క్రాపింగ్ అనేది చూడండి మనకి ఈ సెకండ్ క్రాప్ అనేది ఈ విధంగా ఓన్లీ ఈ క్యారెక్టర్ వరకే తీసుకోవాలి. సో ఈ విధంగా మళ్ళీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేనైతే సింపుల్గా ఈ క్యారెక్టర్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేశాను. సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి ప్లే చేస్తూ ఉండండి. సో ఈ విధంగా ప్లే చేస్తున్నప్పుడు మనకు ఆ 2 క్యారెక్టర్స్ రైట్ సైడ్, ఒక క్యారెక్టర్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. మీకు ఆ సిట్టింగ్ పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మీరైతే చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే నేను వాళ్ళకు కొన్ని క్యారీ బ్యాగ్స్ అయితే నేను పక్కన ఉంచాను కదా, అందుకోసం మళ్ళీ మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనము డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అంటే ఈ బ్యాగ్స్ అయితే నేనైతే ఇక్కడ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి ఈ బ్యాగ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఎక్కడ సైడ్ ఏ బ్యాగ్ ఉంచాలనుకున్నారో ఆ బ్యాగ్ యొక్క సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేనైతే ఈ విధంగా సెట్ చేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీని యొక్క సైజ్ అయితే తగ్గించాను, ఈ విధంగా సెంటర్లో ఉంచాను. సో ఈ విధంగా ఉంచిన తర్వాత మనకి తీసుకున్నటువంటి క్యారీ బ్యాగ్ యొక్క లెంత్ అయితే ఈ స్క్రీన్ వరకు పెంచుకోవాలన్నమాట రైట్ సైడ్. సో ఈ సీన్ అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే ప్రతి ఒక్క తీసుకున్నటువంటి ఇమేజెస్ యొక్క సైజ్ అయితే పెంచుకోవాలి ఈ విధంగా పిఎన్జీ. సో ఈ విధంగా నేను వీడియో మొత్తం అనేది ఈ విధంగా లెంత్ అయితే పెంచాను. సో ఈ విధంగా పెంచిన తర్వాత మనకు ఈ రికార్డింగ్ చేసుకున్నటువంటి వీడియో నాకైతే ఇక్కడ 19 సెకండ్స్ ఉంది వీడియో. ఇవే కొన్ని ఎక్స్ట్రా సెకండ్స్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రా సెకండ్స్ మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి ట్రిమ్ అండ్ స్ప్లిట్ ఉంటుంది రైట్ సైడ్. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీని యొక్క రైట్ సైడ్ అనేది కట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా సెకండ్ పార్ట్ కూడా అదేవిధంగా ఈ విధంగా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మీరు సింపుల్గా మీకు ఇక్కడ నేను తీసుకున్న ఫస్ట్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ అయితే నాకు ఫస్ట్ పర్ఫెక్ట్గా ఈ విధంగా సిట్టింగ్ అనేది కరెక్ట్ లేదు. ఈ విధంగా లేనప్పుడు మీరైతే పర్ఫెక్ట్గా మీకు నచ్చిన విధంగా ఈ విధంగా సిట్టింగ్ పొజిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మీదే ప్లే చేస్తూ ఉండండి, వీడియో అనేది చూడండి. సో ఈ విధంగా ట్రైన్ మూవ్ అవుతూ మనకు బ్యాక్గ్రౌండ్ అయితే బ్యాక్ వెళ్ళిపోతుంది, ట్రైన్ అనేది ముందుకు వెళ్తున్నట్టుగా మనకైతే వ్యూ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఈ విధంగా మనమైతే ఎడిటింగ్ అనేది చేసుకున్న తర్వాత వీటికైతే ఆడియో అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది, అంటే సౌండ్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ మీకు కావాలంటే మీరు మీ మొబైల్లో
యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని ఉంటుంది. ఆ యూట్యూబ్ ఆడియో లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీరైతే ఈ ట్రైన్కి సంబంధించిన సౌండ్స్ కానీ ఏ ఇతర సౌండ్స్ అయినా అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తే ఎటువంటి కాపీ రైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ రాదు. సో మీరైతే ఈ ఆడియోస్ మీరు యూజ్ చేయాలనుకుంటే యూట్యూబ్ లైబ్రరీ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరైతే వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి. మీకైతే ఈ ట్రైన్ సీన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.